అవతార్ మెహర్ బాబాకి జై. మనం క్రితం వారం బాబా బృందానికి అమెరికాలోని ఒక్లహామాలో 1952 సంవత్సరం మే 24న జరిగిన యాక్సిడెంట్ యొక్క సంగతుల్ని ఐ వీడియోస్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం కదా. ఈ వారం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మానవజాతి ఉద్ధరణ కోసం బాబా ఎరుకతో తనను బలిగావించుకున్నారు అంటున్నారు ఐ వీడియోస్. ఈ ప్రమాదానికి ముందు రోజున బాబా అస్వస్థతగా కనిపించారు. ప్రయాణం ప్రారంభమయ్యే ముందు ఎలిజబెత్ని ఇన్సూరెన్స్ పాలసీ కూడా తెచ్చుకోమన్నారు. నీవు నన్ను కలుసుకునే వరకు ప్రతి 50 మైళ్ళకు నేను ఆగుతాను, నా వెనువెంటే ఉండేందుకు ప్రయత్నించు అని రెండవ కారు డ్రైవ్ చేస్తున్న సరోష్కి చెప్పారు. 10 నిమిషాలు మీరు వెనుకబడితే మిమ్మల్ని తిరిగి పంపించేస్తానని కూడా బాబా హెచ్చరించారు అంటూ బాబా కారుని ఎదురుగా గుద్దిన కారు డ్రైవరు కొరియా యుద్ధంలో కాళ్ళు పోగొట్టుకున్న 24 ఏళ్ల యువకుడతను. చాలా కాలం తరువాత నాకొక సందేహం కలిగింది అంటున్నారు ఐ వీడియోస్. అవతార పురుషుని గాయపరిచి అతని కర్మ ఏ విధంగా మలచబడిందో అని, అతను అవతార పురుషునితో ఈ విధంగా కలవడానికి ఎన్నుకోబడినటువంటి అదృష్టవంతుడని ఎరిచు దానికి సమాధానం చెప్పారంట. వీడికి వచ్చిన డౌట్ ఏంటి? అవతార పురుషుని గాయపరిచి అతని కర్మ ఏ విధంగా మలచబడిందో అని. దానికి రిచ్ సమాధానం ఈ విధంగా చెప్పారు. అతను అవతార పురుషునితో ఈ విధంగా కలవడానికి ఎన్నుకోబడిన అదృష్టవంతుడని చెప్పారంట. యేసుప్రభు కాలంలో యేసుని వ్యతిరేకించిన జుడాస్ వలెను, శ్రీరాముని యుద్ధానికి పురిగొల్పి తాను మరణించి ముక్తి పొందిన రావణుని వలెను ఈతడి ఈ ప్రమాదం జరగడానికి ఎంచుకోబడ్డాడని ఎరిచి చెప్పారు అంటున్నారు. సరోష్ కారుని బాబా కారు వెంబడే ఉండాలని చెప్పారు. అయితే సరోష్ కారు చాలా వెనుకబడిపోయి 10 నిమిషాలు ఆలస్యం చేశాడు. ఈలోగా బాబా కారుకి ఘోర ప్రమాదం సంభవించింది. ఈ విషయం సరోష్కి చాలా బాధ కలిగింది అని. ఇంకా ఆవిడ అంటున్నారు కదా, కొన్ని సంవత్సరాలుగా వస్తుందని నేను ముందుగా చెప్పిన నా వ్యక్తిగతమైన విపత్తు రానే వచ్చింది అని బాబా అన్నారంట. అది అమెరికాలో సంభవించింది. నా తలకి ముఖానికి దెబ్బలు తగిలాయి, ఒక కాలు చెయ్యి విరిగాయి, మానసికంగా శారీరకంగా అమితమైన బాధ కలిగింది. అమెరికాలో అది జరగవలసిన అవసరం ఉంది, అది ఈశ్వరేచ్ఛ అని కూడా బాబా చెప్పారు. అదే కాకుండా నవజీవన సందేశం మొదటి భాగం క్లిష్టమయ స్వేచ్ఛా జీవితంలో జూలై 10వ తేదీ వరకు బలహీనత శక్తిని, బంధన స్వేచ్ఛను అణిచివేస్తుందనేది నిజమైంది. సందేశం తరువాతి భాగంలో జూలై 10 తరువాత నా సంపూర్ణ స్వేచ్ఛా జీవితంలో శక్తి విజృంభించి బలహీనతను, స్వేచ్ఛ విజృంభించి బంధనాలను అణగదొక్కుతాయి. నవంబర్ నుండి నా జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవితంలో బలాబలాలు, స్వేచ్ఛా బంధనాలు రెండు దివ్య ప్రేమాగ్నిలో భస్మం అవుతాయని నేను చెప్పింది జరగవలసి ఉందని కూడా బాబా మిత్తిల్ బీచ్లో జూన్ 13వ తారీఖు 1952లో చెప్పడం జరిగింది. అయితే ఆమె తన అభిప్రాయంగా అంటున్నారు కదా, భగవద్నిర్దేశమైన కర్మ సిద్ధాంతానికి హిట్లర్, స్టాలిన్, జెంగిస్ ఖాన్ మొదలైన వారు కూడా బద్దులై ఉంటారు అనేది సత్యం. అనేక శతాబ్దాలుగా ప్రపంచ దేశాలన్నీ విపత్కరమైన యుద్ధాలకు లోనయ్యాయి. యూదులు హిట్లర్ బారి నుండి రక్షింపబడకపోవడానికి కూడా సరైన కారణాలు ఉండొచ్చు. సరికొత్త వాతావరణంలో సుఖప్రదమైన జీవితం వారికి రాసిపెట్టి ఉందనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది యూదు యువకులు రెండవ ప్రపంచ యుద్ధంలో బాధలను అనుభవించిన వారు మా సూఫిజం కేంద్రానికి వచ్చి బాబాను గురించి తెలుసుకుంటున్నారని కూడా ఆవిడ చెప్పారు.
ఇకపోతే ఆవిడంటున్నారు, డాక్టర్ బల్సన్ నిర్వహించే ఆసుపత్రి చిన్నదే అయినా అన్ని సౌకర్యాలు ఉన్నాయి అందులో. కాకపోతే చికిత్సలకు అది సరిపడదు వీళ్ళ చికిత్సలకు. మెహరా తల గాయానికి చికిత్స చేయడం కోసం బ్రెయిన్ స్పెషలిస్ట్ని, ఎలిజబెత్ విరిగిన ఎముకలు సరిచేయడానికి బోన్ స్పెషలిస్ట్ను పిలిపించాడు అతను. ఎలిజబెత్ డాక్టర్ కోసం 2 గంటలు వేచి ఉండాల్సి వచ్చింది ఆ సమయంలో అంటున్నారు. ఈ 4 భారతీయ అతిథులకు సరైన వైద్యం చేయమని, ఖర్చులను నేను భరిస్తానని డాక్టర్కి చెప్పాను. డాక్టర్ గారి గదిలో పరుండిన బాబా దయచేసి మంచం ఏర్పాటు చేయించమన్నారని కూడా డాక్టర్తో ఈమె చెప్పిందంట. అప్పుడు డాక్టరు కళ్ళజోడు తీసి నాకేసి ప్రశ్నార్థకంగా చూశాడు. దయచేసి అని ఆయన అన్నారని ఎలా అంటున్నారు మీరు అని ఈమెని డాక్టర్ ప్రశ్నించారు. నాకు నవ్వొచ్చింది. అప్పుడు బాబా సంజ్ఞలు మాకు అర్థమవుతాయని నేను చెప్పాను ఆయనతో. బాబా బాధపడుతున్నారు, ఊపిరి కూడా కష్టమవుతుంది. రాను బాబా తల దగ్గరే కూర్చుంది. మేము గదిలోకి ప్రవేశించిన ప్రతిసారి తన వాచిన ముఖం, గాయాలు మాకు కనపడకుండా ఉండేందుకు బాబా రుమాలుతో మొహం కప్పుకునేవారు. కేవలం కళ్ళు మాత్రమే మాకు కనిపించేవి. అప్పుడు బాబా కళ్ళు క్రీస్తు ప్రభువుని కళ్ళలా కనిపించాయి. నేను డేలియా మణిను చూసుకుంటూ ఆహారం తినిపించేవారము. కిట్టీదేవి రాత్రింబవళ్ళు ఎలిజబెత్ని, మెహరాని కనిపెట్టుకుని ఉండేదామే. కొద్దిసేపు ఇద్దరి మంచాల మధ్య నేల మీద పరుండి కునుకు తీసేదామే. ఆ ఇద్దరిని వదలకుండా ఉండమని బాబా తనను ఆదేశించారని చాలా ఏళ్ల తర్వాత కిట్టి మాకు చెప్పింది. ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్న కిట్టి నర్సును పిలవడానికి వెళ్ళిన కొద్ది సమయంలో మెహరా మంచం మీద నుండి లేవబోయి కింద పడిపోయిందామే. తలకి మళ్ళీ దెబ్బ తగిలింది. అందుకుగాను బాబా చాలా విచారించారు అంటున్నారు. రక్తంతో తడిసిన బాబా వారి దుస్తులు, మెహరా దుస్తులు ఉతకమని బాబా నా కూతురు చార్మియానికి ఇచ్చారు. అక్కడ బట్టలు ఉతకడానికి సరైన సదుపాయాలు లేకపోయినా చార్మియాన్ త్వరలోనే బట్టలు ఉతకడం నేర్చుకుంది. ఈ ప్రమాదగ్రస్తులకు పండ్లు, ఫలాలు తేవడానికి నేను, చార్మియాన్ చిన్న ఊళ్ళో తిరిగేవాళ్ళం. స్థానికులు మమ్మల్ని ప్రమాదగ్రస్తులు అని సంబోధించేవాళ్ళు. పచారీ దుకాణం యజమానురాలు మేము ప్రమాదగ్రస్తులమని తెలుసుకొని తన కోసం దాచుకున్న స్ట్రాబెర్రీ పళ్ళను మాకిచ్చింది. సంతోషంగా వాటిని బాబాకి ఇచ్చాం మేము. మెహరాకి అవంటే ఇష్టం. ఆమెకు తినిపించమన్నారు బాబా. ఆమె కళ్ళు కూడా తెరవలేకపోయింది. 1-2 పళ్ళు మాత్రం ఆమె నోట్లో పెట్టగలిగాము. ఎయిర్ కండిషన్ గదిలో రగ్గు కప్పుకుని పడుకుందామే. అప్పుడప్పుడు అరే బాబా బాబా అని మూలుగుతుండేది. ఆ ప్రక్కనే మరో మంచం మీద ఎలిజబెత్ కాళ్ళు చేతులపై వేసిన సిమెంట్ ప్లాస్టర్ వేడికి తట్టుకోలేకపోయేదామే. మెహరా నుదుటి మీద రేగిపోయిన చర్మపు పొరను డాక్టర్ బల్సన్ కుట్టారు. ఆ కుట్ల వల్ల స్కిన్ స్పెషలిస్ట్ ఆపరేషన్ను వాయిదా వేశాడతను. కనీసం 10 రోజుల పాటు ఆమె ప్రమాద పరిస్థితి కొనసాగుతుందన్నాడు. మెహ్రూ డాక్టర్ గారి లైబ్రరీలో మాటామంతి లేఖపడి ఉంది. సరోష్, డేలియా, చార్మియాన్, నేను, ఆ తర్వాత మణి ఆ ఊళ్ళోని సిటీ కేఫ్ అనే రెస్టారెంట్లో భోజనం చేస్తూ ఉండేవాళ్ళం మేము. ఆ ఊళ్ళో పూలు దొరకటం లేదని నేను అన్న మాటలు విని ఆ రెస్టారెంట్ యజమాని తన తోటలోని మ్యాగ్నోలియా పువ్వులు కోసి ఇస్తారంటే కారులో వెళ్ళాము. ఆ పూలు తెచ్చి బాబాకి మేము సమర్పించుకున్నాం. మళ్ళీ బాబా వాటిని మెహరాకు పంపించారు. ఈసారి కూడా ఆమె వాటికేసి చూడలేకపోయింది. ఆ తరువాత పలు చోట్ల నుండి భక్తులు పంపిన పూల గుత్తులు వచ్చి పడేయి. నేను ఎలిజబెత్కి ఐసు ముక్కలు తినిపిస్తున్న సందర్భంలో నన్ను చూసి బాబా నిన్ను పిలిపించారంటే ఎంత అదృష్టవంతులో గ్రహించావా? ఎంతోమంది బాబాను సేవించడానికి ఆరాటపడుతూ ఉంటారు అంది. అవును, నాకు తెలుసు అన్నాను. ఎలిజబెత్ వేడికి తట్టుకోలేక చాలా బాధపడింది. చివరికి డాక్టర్లు ఆమె కట్లు విప్పి ప్లాస్టర్ తొలగించారు. మళ్ళీ ఎక్స్రేలు తీశారు.
ఎన్నో పక్కటెముకలు విరిగినట్లు వాళ్ళు గ్రహించారు. అప్పుడు హేడీ మార్టిన్ ఆమె చెప్పిన ఉదంతం ఇట్లా ఉందని చెప్తున్నారు ఆమె. బాబావారి మోటార్ ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే బాబావారి జోస్యం ఫలించిందని గ్రహించాను. ఇండియాలో ఉన్నప్పుడు ఒకరోజు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాల గురించి మాట్లాడుతూ ఇంగ్లాండ్ అధికంగా నష్టపోతుందని చెప్పారు బాబా. అమెరికా అయితే నా రక్తాన్నే కోరుకుంటోందన్నారు. ఇది విని మేమందరము, ముఖ్యంగా నొరీనా చాలా దుఃఖించింది. బాబా జోస్యం ప్రకారం అమెరికా బాబా రక్తంతో తడిసి ముద్దయింది అని. చాలా రోజుల తరువాత సౌత్ కరోలినాలోని సజ్జనులు ఎలిజబెత్ మెడ ఎముకలోంచి పెద్ద సూదిని వెలికి తీశారు. వారికి ఆశ్చర్యంతో నోట మాట రాలేదప్పుడు. ఎందుకంటే ముఖ్య రక్తనాళానికి చాలా దగ్గరలో ఎముక విరిగింది. అటువంటి ప్రమాద స్థితిలో ఆమె అసలు ఎలా కదలగలిగింది అని ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఎలిజబెత్ అంటోంది, బాబా భక్తుల్ని ప్రమాదపు చివరి అంచు దాకా తీసుకెళ్తారు, కానీ లోపలికి తోసివేయరు. అంటే మనం తట్టుకోలేని కష్టాలనివ్వరు అని. నిజానికి బాబా ఎలిజబెత్ను, మెహరాను ప్రమాదపు అంచుల దాకా తీసుకెళ్లారు. ఆయన మాత్రం అన్ని వైపుల నుండి పోరాడారు. ఆయన పనులు ఎవ్వరికీ తెలియవు. నా అభిప్రాయంలో ఈ ప్రమాదం ద్వారా మా దేశం యొక్క కర్మలకు ప్రాయశ్చిత్తం కలిగించడానికి తనను తాను ఆహుతి చేసుకుంటున్నారా, లేదా భవిష్యత్తుకి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు అని అనిపించింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా స్త్రీలకు విముక్తి కలిగిస్తున్నారని కూడా నేను భావించాను. ఎందుకంటే ఇప్పటి వరకు మెహరా ఎప్పుడూ పురుషుల కంట పడకుండా ఏకాంతంలో గడిపిందామే. ఈ ప్రమాదం తరువాత బాబా నెమ్మదిగా ఆమెను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయసాగారు. తన కూటమిలోని ఈ ఇద్దరు స్త్రీలను మాయను ఎదిరించి పోరాడడానికి అవతార పురుషుడు వినియోగించుకున్నారు. మెహరా ద్వారా ప్రపంచవ్యాప్తంగా స్త్రీజాతికి మాయాబంధనాల నుండి విముక్తి కలిగించారు. అదేవిధంగా ఎలిజబెత్ ద్వారా పశ్చిమ దేశ స్త్రీలకు విముక్తి కలిగించారని భావించాను అంటున్నారు. ఇంకా ఇట్లా అంటున్నారు, ఈ ప్రమాదం ద్వారా వైద్య రంగంలో కూడా బాబా అనేక ప్రయోజనాలు సాధించారని చెప్పవచ్చు. అనేక రంగాల్లో ఆరితేరిన వైద్యుల ద్వారా ఓక్లహామా, మిర్టిల్ బీచ్, డ్యూక్ యూనివర్సిటీ, న్యూయార్క్, లండన్, స్విట్జర్లాండ్, భారతదేశాల్లో వివిధ రకాల ఆసుపత్రుల్లో చికిత్స స్వీకరించి ఎన్నో మార్పులకు పునాది వేశారు బాబా. గతంలో 30వ దశకంలో సినిమా రంగంలో పరివర్తన కోసం కార్యక్రమం నిర్వహించారు కదా, అట్లాగే ఇప్పుడు నిర్వహించారు అంటున్నారు. ఇంకా మిగతా విషయాలు మళ్ళీ వచ్చే వారం తెలుసుకుందాం మనం. అవతార్ మెహర్ బాబాకి జై.